గ్రీటింగ్ టు ఆల్. మనం ఈరోజు పాఠశాల వ్యవస్థాపన నిర్వహణ అనేటువంటి బిఎడ్ ఫస్ట్ సెమిస్టర్ సబ్జెక్ట్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి చర్యాత్మక పరిశోధన, దీన్నే ఇంగ్లీష్లో యాక్షన్ రీసెర్చ్ అని కూడా అంటాం. సో దీని గురించి మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. తరగతి గదిని నియంత్రించాలి అనేటువంటి సామర్థ్యం ఎవరికి ఉండాలి? ఉపాధ్యాయుడికి ఉండాలి. ఎందుకంటే తరగతి గది ఒకవేళ క్రమశిక్షణ రహితంగా ఉంటే, అంటే క్రమశిక్షణ లేకపోతే అక్కడ ఏం జరగదు? బోధన అభ్యసన సక్రమంగా జరగదు. కాబట్టి క్రమశిక్షణ లేని తరగతి గది ఆనకట్ట లేని నది లాంటిది. అంటే దానివల్ల జరిగేటువంటి వినాశనం అంతా ఇంత కాదు. సో కాబట్టి నేటి ఉపాధ్యాయుడికి తరగతి గదిని నియంత్రించడం అనేది ఒక కళ. ఆ కళ అందరి దగ్గర ఉండదు. ఉపాధ్యాయుడి బోధన సక్రమంగా సమర్థవంతంగా లేకపోతే విద్యార్థులు ఖచ్చితంగా ఏం చేస్తారు? తేలికగా తీసుకుంటారు. అందుకే ఉపాధ్యాయుడు పాఠశాలలో పాఠాలని బోధించేటప్పుడు సరైనటువంటి విధానంలో బోధించాలి. సరైనటువంటి విధానంలో బోధించాలి అంటే పాఠాన్ని బోధించడానికి ముందు ప్రిపేర్ కావాలి. తరగతి గదిలో విద్యార్థులకు అర్థమయ్యేటువంటి విధంగా బోధించాలి. ఒకటి కంటే ఎక్కువ భాషల్ని ఉపయోగించాలి. సరైనటువంటి బోధనా ప్రణాళికను వాడాలి. సరైనటువంటి బోధనా పద్ధతులను ఎన్నుకోవాలి. తరగతి గదిలో హుందాగా ప్రవర్తించాలి. అలాగే విద్యార్థులను నిష్పక్షపాతంగా చూడాలి. అలా చూసినప్పుడు మాత్రమే విద్యార్థులు ఉపాధ్యాయుడు చెప్పినటువంటి పాఠాలని చక్కగా వినేటువంటి అవకాశం అన్నది ఉంటుంది. అయితే ఇక్కడ విద్యార్థులను ప్రోత్సహించడానికి రెండు వాడుకోవచ్చు. ఒకటి శిక్షలు, రెండవది బహుమతులు. ఈ రెండుటిని తెలివిగా వాడుకునేటువంటి సామర్థ్యం, తెలివి ఎవరి దగ్గర ఉండాలి? ఉపాధ్యాయుడి దగ్గర ఉండాలి. కాబట్టి ఉపాధ్యాయుడు విద్యార్థులను ప్రేరణ కలిగించాలి, విద్యార్థులకు ప్రేరణ ఇవ్వాలి అంటే అది కేవలం నీ యొక్క బోధనా సామర్థ్యం ద్వారానే సాధ్యం. నువ్వు బోధించేటువంటి విధానం, విద్యార్థులకు అర్థమయ్యేటువంటి విధానం, నీ ప్రవర్తన, ఇవన్నీ కూడా విద్యార్థులలో ప్రేరణ కల్పించేటువంటి అవకాశం అన్నది ఉంది. సో కాబట్టి ఇక్కడ ఏం జరగాలి? ఉపాధ్యాయుడు విద్యార్థులకు సంబంధించినటువంటి ఏవైనా విద్యకు సంబంధించినటువంటి సమస్యలను, పరిపాలన పరంగా ఎదుర్కొనేటువంటి సమస్యలను పరిష్కరించడానికి, తన బోధన అభ్యసన ప్రక్రియని ఇంకా బాగా డెవలప్ చేసుకోవాలి అనుకున్నప్పుడు శాస్త్రీయంగా పరిష్కారాల్ని కనుక్కోవడానికి, తనకున్నటువంటి సమస్యలకు పరిష్కార మార్గాల్ని కనుక్కోవడానికి పరిశోధన చేపట్టాలి. రైట్. సో కాబట్టి ఇక్కడ పరిశోధన చేపట్టాలి అనుకున్నప్పుడు దీన్నే మనం ఏమంటున్నాం? విద్యా పరిశోధన అంటున్నాం. శాస్త్రీయ పద్ధతులను అన్వయించి విద్యా సమస్యలను అధ్యయనం చేయడమే విద్యా పరిశోధన. అంటే విద్యకు సంబంధించినటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని అధ్యయనం చేయాలి అనుకున్నప్పుడు ఏవైతే శాస్త్రీయ పద్ధతులు ఉన్నాయో ఆ శాస్త్రీయ పద్ధతుల్ని అన్వయించడమే ఇక్కడ విద్యా పరిశోధన అనొచ్చు. అయితే ఇక్కడ విద్యా పరిశోధనను స్థూలంగా మూడు రకాలుగా విభజించవచ్చు. ఏంటవి? ఒకటి ప్రాథమిక లేదా స్థూల పరిశోధన. దీన్ని ఏమంటాం? ఇంగ్లీష్లో బేసిక్ ఆర్ ఫండమెంటల్ రీసెర్చ్ అంటాం. నెక్స్ట్ రెండవది అన్వయ పరిశోధన, అంటే దీన్ని ఏమంటాం? అప్లైడ్ రీసెర్చ్ అంటాం. నెక్స్ట్ మూడవది చర్యాత్మక పరిశోధన, దీన్నే మనం ఏమంటున్నాం? యాక్షన్ రీసెర్చ్ అనడం అన్నది జరుగుతుంది. దీంట్లో ప్రాథమిక లేదా స్థూల పరిశోధనను, అన్వయ పరిశోధనను ఎవరు వాడతారు ఎక్కువగా అంటే శాస్త్రవేత్తలు, నిష్ణాతులు శాస్త్రీయ పద్ధతులలో అన్వేషణకు కానీ, కొత్త కొత్త విషయాలు కనుక్కోవడానికి కానీ, సూత్రాలు, సిద్ధాంతాలు మొదలైనటువంటి అంశాలను ప్రతిపాదించే ఉద్దేశంతో అతి జాగ్రత్తగా, శ్రద్ధగా, నియమిత పద్ధతులలో శాస్త్రీయంగా పరిశోధిస్తారు. కానీ చర్యాత్మక పరిశోధన అలాంటిది కాదు. ఎవరైనా కానీ తమ వృత్తికి సంబంధించినటువంటి సమస్యలను, తమకున్నటువంటి వనరుల్ని, పరిజ్ఞానాన్ని వీలైనంత ఎక్కువగా ఉపయోగించుకొని శాస్త్రీయ పద్ధతిలో పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. సో ఇక్కడ శాస్త్రీయ పద్ధతిలో వివిధ వృత్తులకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించడానికి దేన్ని వాడడం జరుగుతుంది? చర్యాత్మక పరిశోధనను వాడడం అన్నది జరుగుతుంది. సో కాబట్టి మనం ఈరోజు చర్యాత్మక పరిశోధన అంటే ఏంటి కులంకుశంగా నేర్చుకుందాం. సో ఇక్కడ చర్యాత్మక పరిశోధనని మనం ఏమంటున్నాం? ఇంగ్లీష్లో యాక్షన్ రీసెర్చ్ అనడం జరుగుతుంది.
మరి ఇక్కడ పరిశోధన అంటే ఏంటి? క్లుప్తంగా చెప్పాలంటే పరిశోధన అంటే శాస్త్రీయమైనటువంటి విచారణ. శాస్త్రీయమైనటువంటి విచారణ అంటే రీసెర్చ్ ఈజ్ ఎ సైంటిఫిక్ ఎంక్వైరీ. మరి పరిశోధన ఎందుకు చేయాలి? ఎందుకు చేస్తాం పరిశోధన? పరిశోధన ఎందుకు చేస్తామంటే ఏం జరిగిందో తెలుసుకోవడానికి, ఎప్పుడు జరిగిందో తెలుసుకోవడానికి, ఏ విధంగా అది జరిగిందో తెలుసుకోవడానికి, ఎందుకు అది జరిగిందో తెలుసుకోవడానికి ఖచ్చితంగా ఏం చేయాలి? చర్యాత్మక పరిశోధన చేయాల్సిందే. కాబట్టి ఆ చర్యాత్మక పరిశోధన యొక్క అర్థం, నిర్వచనం, స్వభావం అనేటువంటి అంశం గురించి నేర్చుకుందాం. ఇక్కడ చర్యాత్మక పరిశోధన అనేది ఏ వృత్తిలో వారైనా కూడా చేయొచ్చు. ఏ వృత్తిని పాటించే వ్యక్తులు ఏవైతే వృత్తులు ఉన్నాయో ఆ వృత్తులకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించుకోవడానికి, తొలగించుకోవడానికి శాస్త్రీయంగా చేసేటువంటి పరిష్కార అన్వేషణనే ఇక్కడ ఏమంటాం? చర్యాత్మక పరిశోధన అని అంటారు. ఇది వారి వృత్తి సామర్థ్యాలు, వృత్తి సంబంధిత వాతావరణంలో, పరిసరాలలో, నాణ్యత, వృత్తి సంబంధిత ప్రక్రియలలో అనువైనటువంటి మార్పులను తీసుకుని రాగలి జరుగుతుంది. తద్వారా గుణాత్మకమైనటువంటి ఫలితాలను వృత్తిలో సాధించడానికి వీలవుతుంది. సో ఇక్కడ చర్యాత్మక పరిశోధన అన్నది ప్రతి వృత్తికి సంబంధించినటువంటి పరిశోధన. అంటే ఆయా వృత్తులలో ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేస్తారు? ఈ రకమైనటువంటి పరిశోధనలు చేపట్టేటువంటి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం విద్యారంగాన్ని తీసుకున్నట్లయితే ఉపాధ్యాయుడు తమ బోధన అభ్యసన ప్రక్రియలో ఎదుర్కొనేటువంటి సవాళ్లను అధిగమించడానికి అన్వయించే శాస్త్రీయ పద్ధతిని ఇక్కడ ఏమంటున్నాం? విద్యా సంబంధిత చర్యాత్మక పరిశోధన అని అంటాం. ఇది ఒక శాస్త్రీయ ప్రక్రియ. దీని ద్వారా బోధనా అభ్యసన ప్రక్రియలో ఏం చేయొచ్చు? ఇక్కడ గుణాత్మకతను మెరుగుపరచవచ్చు. గుణాత్మకత అంటే ఏంటి? ఇక్కడ క్వాలిటీ. నీకు క్వాలిటీ కావాలి అనుకున్నప్పుడు రీసెర్చ్ జరగాల్సింది. అందుకనే ఈ చర్యాత్మక పరిశోధనను కొన్ని సందర్భాలలో తరగతి గది పరిశోధన అని కూడా అంటారు. మరి ఈ చర్యాత్మక పరిశోధన అనేటువంటి భావనను మొట్టమొదటగా ఉపయోగించినటువంటి వ్యక్తి ఎవరు అంటే స్టీఫెన్ ఎం కోరీ. ఏ సంవత్సరంలో? 1953వ సంవత్సరంలో ఉపయోగించడం అన్నది జరిగింది. సో వృత్తిని పాటించేవారు శాస్త్రీయ పద్ధతిలో తమ సమస్యలను అధ్యయనం చేసి తద్వారా తమ నిర్ణయాలను మార్గదర్శకత్వం ఇవ్వగల, సవరించగల, మూల్యాంకనం చేయగల ప్రక్రియనే చర్యాత్మక పరిశోధన అని స్టీఫెన్ ఎం కోరీ నిర్వచించడం అన్నది జరిగింది. నెక్స్ట్ ఇంకొక వ్యక్తి కూడా దీనికి సంబంధించినటువంటి నిర్వచనం ఇవ్వడం అన్నది జరిగింది. ఏది? కార్టర్ వి గుడ్. ఎప్పుడు? 1959లో. ఏంటా నిర్వచనం? తమ నిర్ణయాలను, చర్యలను మెరుగుపరుచుకునేందుకు ఉపాధ్యాయులు, పర్యవేక్షకులు, పాలనాధికారులు చేపట్టే పరిశోధనలే ఇక్కడేమనొచ్చు? చర్యాత్మక పరిశోధనలు అని కార్టర్ వి గుడ్ అనేటువంటి విద్యావేత్త నిర్వచించడం అన్నది జరిగింది. ఇవి చర్యాత్మక పరిశోధన యొక్క అర్థం మరియు నిర్వచనాలు. నెక్స్ట్ చర్యాత్మక పరిశోధన యొక్క స్వభావం. ఉపాధ్యాయులు చర్యాత్మక పరిశోధనను చేపట్టడం ద్వారా పరిశోధనలో ఏమవుతారు? భాగస్వామ్యమే అవడమే కాకుండా పరిశోధనలో తమ వంతు సహకారాన్ని కూడా అందించగలరు. సో పాఠశాలకు సంబంధించినటువంటి ఆచరణలు, వాటిని మనం స్కూల్ ప్రాక్టీసెస్ అంటున్నాం, వాటిని మెరుగుపరచడానికి, అదేవిధంగా ఉపాధ్యాయుల పెరుగుదలను, వృత్తి సామర్థ్యాలను పెంపొందించడానికి, మెరుగైన విద్యా ప్రణాళికల్ని తయారు చేయడానికి, మంచి పాఠ్యపుస్తకాలని తయారు చేయడానికి అవసరం అయిన శాస్త్రీయ అధ్యయనాలు చేయడానికి ఈ పరిశోధన వీలు కల్పిస్తుంది. అంతేకాకుండా ఈ రకపు పరిశోధన ఉపాధ్యాయులు, పరిశోధకులు కలిసి పరిశోధన చేయడానికి వీలు కల్పిస్తుంది. ఉపాధ్యాయుల విజ్ఞానం, పరిశోధకుల శాస్త్రీయ సాంకేతిక విజ్ఞానం రెండూ కలిసి శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో వాస్తవాలను వెలికితీసి సమస్యలకు పరిష్కారాన్ని కనుక్కోవడం అన్నది జరుగుతుంది. అంటే ఇక్కడ ఉపాధ్యాయుడు ఉంటాడు, అదేవిధంగా ఇంకెవరు ఉంటారు? ఇక్కడ
శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఉంటారు. సో వీళ్ళిద్దరూ కలిసి ఏం చేస్తారు, విద్యకు సంబంధించినటువంటి ఏవైతే సమస్యలు ఉంటాయో ఆ సమస్యలకు పరిష్కార మార్గాల్ని కనుక్కునేటువంటి అవకాశం అన్నది ఉంది. అయితే ఈ రకపు పరిశోధన సరళతా సూత్రంపై ఆధారపడి ఉంటుంది. అంటే అవసరాన్ని బట్టి పరిశోధన పద్ధతులను పరికల్పనని మార్చుకునేటువంటి సౌలభ్యం ఇందులో ఉంటుంది. అంటే చర్యాత్మక పరిశోధన అంటే ఎప్పుడు ఒకే పద్ధతిలో జరగాలి అని ఖచ్చితంగా రూల్ లేదు. అవసరం అనుకున్నప్పుడు చర్యాత్మక పరిశోధన చేసేటువంటి పద్ధతులను అందులో ఉన్నటువంటి పరికల్పనని ఎప్పటికప్పుడు మార్చుకునేటువంటి అవకాశం అన్నది మనకు ఈ చర్యాత్మక పరిశోధనలో కనబడడం అన్నది జరుగుతుంది. ఇందులో ఉపాధ్యాయులు పరిశోధకులు ఇద్దరు కలిసి పరిశోధన సాగించేటప్పుడు తమకు ఏవైతే వనరులు అందుబాటులో ఉన్నాయో ఆ వనరుల్ని ఎక్కువగా ఉపయోగించుకుంటారు. అంటే వీలైనంతగా ఎక్కువగా ఉపయోగించుకుంటారు. కానీ ఇంకా నాకు వనరులు కావాలని మాత్రం ఎవరు డిమాండ్ చేయరు. అంటే దీని అర్థం ఏంటి? దీని ద్వారా స్థానిక పరిస్థితులలో అనగా స్థానిక సన్నివేశాలలో సమస్యలను అధ్యయనం చేసి తక్షణం పరిష్కార మార్గాల్ని సూచించడానికి ఏది చర్యాత్మక పరిశోధన అన్నది చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే చర్యాత్మక పరిశోధనని తక్కువ కాలంలో పూర్తి చేయాలని పరిశోధకుడు ఇక్కడ ఉపాధ్యాయుడు ప్రయత్నించడం అన్నది జరుగుతుంది. అంటే ఇక్కడ పరిశోధన చేసిన తర్వాత వచ్చినటువంటి ఫలితాలను వెనువెంటనే ఉపయోగించుకోవాలి. పరిష్కారాల భవిష్యత్తు వినియోగం ప్రశ్నార్థకం కాబట్టి పరిశోధనను తక్కువ కాలంలో ముగించాల్సి ఉంటుంది. ఇవి చర్యాత్మక పరిశోధన యొక్క స్వభావం. నెక్స్ట్ చర్యాత్మక పరిశోధన ప్రాముఖ్యత. బోధన ప్రక్రియను ఆచరించే వారిగా ఉపాధ్యాయులు తాము ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పట్ల ఉపాధ్యాయులకు చక్కటి అవగాహన ఉంటుంది. కాబట్టి సమస్యలను ఎదుర్కొనే వారినే ప్రోత్సహించడం ద్వారా వారు తమ పనులను, తమ పనితీరును, సమర్థతను పెంచే పద్ధతులను కూడా సూచించగలరు. తమ సమస్యలను తామే పరిష్కరించుకోవడం వల్ల ప్రతి ఆచరణను వివేచనాత్మకంగా బేరీజు వేయగలరు. నెక్స్ట్ సెకండ్ వన్, ఉపాధ్యాయులలో, పర్యవేక్షకులలో, పాలనా అధికారులలో పరిశోధన పట్ల గల భయాలు అలా విధంగా అపోహలను తొలగించి తాము కూడా పరిశోధన చేయగలం అనేటువంటి ఆత్మస్థైర్యాన్ని కలిగించి పరిశోధన పట్ల చైతన్యవంతులుగా చేయగలుగుతూ వారిలో శాస్త్రీయ దృక్పథాన్ని, శాస్త్రీయ వైఖరులను పెంపొందించడమే కాకుండా ప్రతి సమస్య పరిష్కారంలో శాస్త్రీయ పద్ధతులను ఉపయోగించడంలో తగిన శిక్షణను పొందడానికి ఈ చర్యాత్మక పరిశోధన వీలు కల్పిస్తుంది. చర్యాత్మక పరిశోధనను ఒక విధంగా సామూహిక కార్యక్రమంగా పేర్కొనవచ్చు. ఇందులో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు అందరూ కూడా పాలుపంచుకుంటారు. వీరందరూ కలిసి విద్యా విధానాలను, ఆచరణలను మెరుగుపరచడానికి శాస్త్రీయ పద్ధతులలో ప్రయత్నాలు చేస్తారు. అందరూ కలిసిమెలిసి ఒక జట్టుగా పనిచేయడం వల్ల వీరిలో సహకార భావం, ఒకరి పట్ల ఒకరికి ప్రేమ, చక్కటి అవగాహన ఏర్పడతాయి. పరస్పర సహకారంతో తమ వృత్తి సామర్థ్యాల్ని మెరుగుపరుచుకునేటువంటి అవకాశం అన్నది చర్యాత్మక పరిశోధన కల్పిస్తుంది. పాఠశాల యాంత్రిక వాతావరణాన్ని తొలగించి, యాంత్రిక వాతావరణం అంటే ఏంటి? సృష్టించబడినటువంటి వాతావరణాన్ని తొలగించి స్నేహపూర్వక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించి తద్వారా బోధన అభ్యసన ప్రక్రియలో సమయం అన్నది వృధా కాకుండా, సామర్థ్యాలు అన్నవి వృధా కాకుండా దాంట్లో ఉన్నటువంటి స్తబ్దతని తగ్గిస్తూ ప్రగతిశీల దృక్పథాన్ని ప్రతి ఒక్కరిలో తీసుకొని రావడానికి చర్యాత్మక పరిశోధనలు ఎంతో ఉపయోగపడతాయి. మరి ఇక్కడ స్తబ్దత అంటే ఏంటి? ఒక ఉపాధ్యాయుడు 10 సంవత్సరాల క్రితం ఎట్లా ఉన్నాడో ఇప్పుడు కూడా అలానే ఉన్నాడు. అతనిలో ఎలాంటి డెవలప్మెంట్ లేదు. టీచింగ్ ఫీల్డ్, వృత్తిపరమైనటువంటి అభివృద్ధి లేదు అనుకున్నప్పుడు అక్కడ ఏమున్నట్టు? స్తబ్దత ఉన్నట్టు. రైట్. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్, దీంట్లో పరిశోధకులకు ఉపాధ్యాయులకు మధ్య గల దూరాన్ని తగ్గిస్తుంది. ఎందుకంటే సమిష్టిగా పరిశోధనలు చేస్తారు. చేసేటప్పుడు పరిశోధకులు ఏం చేస్తారు? సాంకేతిక పరిజ్ఞానాన్ని, నైపుణ్యాలను, ఉపాధ్యాయులు ఏం చేస్తారు? క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అనుభవాల్ని దృష్టిలో ఉంచుకొని పరిశోధన చేపట్టడానికి చర్యాత్మక పరిశోధన అన్నది వీలు కల్పిస్తుంది. ఇవి
చర్యాత్మక పరిశోధన యొక్క ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యత ఉన్నటువంటి అంశాలు. నెక్స్ట్, ఈ చర్యాత్మక పరిశోధన ఎవరు చేయాలనుకున్నా కూడా సోపానాలు ఉంటాయి. చర్యాత్మక పరిశోధనకు సంబంధించినటువంటి సోపానాలు ఇతర పరిశోధనలాగా చర్యాత్మక పరిశోధన సోపానాలు కూడా ఇంచుమించు ఒకే విధంగా ఉన్నప్పటికీ ఇందులో కొంత వైవిధ్యత ఉంటుంది కాబట్టి వాటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో చర్యాత్మక పరిశోధనను మనకు కింద మనం తెలుపబడినటువంటి సోపానాలను క్రమ పద్ధతిలో పాటిస్తూ అమలుపరచాల్సి ఉంటుంది. ఏం చేస్తాం అసలు? ఎవరైనా ఉపాధ్యాయుడికి ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకు పరిష్కార మార్గాన్ని కనుక్కోవాలి అనుకున్నప్పుడు అతను ఒకవేళ చర్యాత్మక పరిశోధనను అన్వయిస్తే ఆ చర్యాత్మక పరిశోధనను ఎలా అన్వయిస్తాడు, దాంట్లో ఉన్నటువంటి సోపానాలు ఏంటో వివరంగా తెలుసుకుందాం. దీంట్లో నంబర్ 1 సమస్యను గుర్తించడం. సమస్యను గుర్తించడం చర్యాత్మక పరిశోధనలోని మొదటి సోపానం. ఇందులో ఉపాధ్యాయులు ఏం చేస్తారు? తాము ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని గుర్తిస్తారు. ఆ సమస్యను పరిష్కరించడం ద్వారా తాము తమ బోధన అభ్యసన కార్యక్రమాన్ని సులభతరం చేయగలం లేదా మెరుగుపరుచుకోగలం అనేటువంటి భావనతో ఉంటారు. ఇందుకోసం వాళ్ళు ఏం చేస్తారు? సమస్యను సాధించడంలో సాధ్యాసాధ్యాలు ఉన్నాయా లేవని ముందుగా విశ్లేషిస్తారు. అలా విశ్లేషణ చేసిన తర్వాత సమస్యకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని విశ్లేషణాత్మకంగా తెలుసుకుంటారు. తద్వారా సమస్యను ఏం చేస్తారు? నిర్వచిస్తారు. ఆ సమస్య యొక్క స్వభావాన్ని, ఆ సమస్యకు ఉన్నటువంటి పరిధి ఏంటి, ఆ సమస్యను పరిష్కరించడంలో ఉన్నటువంటి అడ్డంకులేంటి లాంటి అంశాలన్నీ తెలుసుకునేటువంటి అవకాశం అన్నది ఉంది. నెక్స్ట్ సెకండ్ వన్, సమస్యకు దారి తీసే వివిధ కారణాలను పేర్కొనడం. సమస్యను ఖచ్చితంగా నిర్వచించి ప్రస్ఫుటంగా ప్రకటించిన తర్వాత ఉపాధ్యాయులు ఏం చేస్తారు? ఇక్కడ ఆ సమస్యకు దారి తీసే వివిధ రకాల కారణాలను గురించి ఆలోచించడం మొదలుపెట్టాలి. అంటే ఇందుకు ఉపాధ్యాయుడు ఏం చేస్తాడు? తన చింతనతో పాటు ఇతర ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు, తదితర వ్యక్తులతో సమస్య గురించి చర్చిస్తారు. ఈ చర్చల ద్వారా సమస్యకు ఉన్న కారణాలను సేకరిస్తారు, పేర్కొంటారు. ఉదాహరణకు 10వ తరగతి విద్యార్థులు గణిత సబ్జెక్టు ఇంటి పనిని పాఠ్యపుస్తకాలు లేదా గైడ్ పుస్తకాల నుంచి కాపీ కొట్టడం అనేది ఒక సమస్య అయినప్పుడు ఈ సమస్యకు కారణాలేంటి, ఈ సమస్య ఎట్లా వచ్చింది అని తెలుసుకుంటాం. కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం? కారణాలను పేర్కొంటాం. ఇంటి పనిగా ఇచ్చిన సమస్యలకు జవాబులు, వాటిని సాధించే పద్ధతి సవివరంగా పాఠ్యపుస్తకాలలో లేదా గైడు పుస్తకాలలో ఉండడం వల్ల కాపీ కొట్టవచ్చు. ఇది ఒక కారణం. ఇంటి పని చేయకపోతే టీచర్ విధించే శిక్ష పట్ల భయం వల్ల కూడా కాపీ కొట్టవచ్చు. మూడవది, సోమరితనం వల్ల విద్యార్థులు ఆలోచించి ఇచ్చిన ఇంటి పనిని చేయడానికి బదులు డైరెక్ట్ ఏం చేస్తారు? ఫ్రెండ్స్ నుంచి కానీ పుస్తకాల నుంచి కాపీ కొట్టడం అన్నది జరుగుతుంది. ఇవి కారణాలు కావచ్చు. అదేవిధంగా సమస్యను సాధించేటువంటి సామర్థ్యాలు, నైపుణ్యాలు విద్యార్థుల దగ్గర లేకపోవడం వల్ల కూడా కాపీ కొట్టవచ్చు. అదేవిధంగా ఇంటి పనిపై ఉపాధ్యాయులు ఒకవేళ ఇంటి పని ఇచ్చినావు, పట్టించుకోవడం లేదు, వాళ్ళు కంప్లీట్ చేసి వచ్చినా కూడా నువ్వు చూడడం లేదు అనుకున్నప్పుడు ఏం చేస్తాడు? ఆ ఇంటి పని ఏదో ఇంటికి వెళ్ళి కాపీ కొట్టి దాంట్లో కంప్లీట్ చేయడం అన్నది జరుగుతుంది. కొందరైతే ఏం చేస్తారు? ఇంటి పని ఎట్లాగో చూస్తలేడు కదని ప్రతిరోజు ఇచ్చినటువంటి ఇంటి పనిని చేయకపోయేటువంటి అవకాశం కూడా ఉంది. నెక్స్ట్ నంబర్ 3, వివిధ కారణాలను విశ్లేషించి చర్యాత్మక పరికల్పనను రూపొందించడం. అంటే సమస్యకు కారణాలని తెలుసుకున్న తర్వాత ఆ సమస్యకు ఉన్నటువంటి కారణాలని ఆధారంగా చేసుకొని ఏం చేయాలి? ఇక్కడ పరికల్పనను రూపొందించాలి. పరికల్పన అంటే సమస్యకు పరిష్కార మార్గాలు ఇవి అని ముందుగానే ఊహించుకొని ఏవైతే మనం రాసుకుంటామో ఆ రాసుకున్నటువంటి వాటిని ఇక్కడ ఏమంటాం? మనం పరికల్పన అంటాం. అంటే మన సమస్యకు పరిస్థితులకు తగినట్టుగా ఒకటి కానీ లేకపోతే అంతకంటే ఎక్కువ కానీ ఏం చేస్తాం? పరిష్కార మార్గాల్ని ఊహించి రాసుకుంటాం. సో పరిష్కార మార్గాల్ని ఊహించి రాసుకోవడాన్ని ఇక్కడ ఏమంటున్నాం? మనం పరికల్పన అంటున్నాం. ఈ పరికల్పననే మనం చర్యాత్మక పరికల్పన అని కూడా అనవచ్చు. సో ఇక్కడ పైన పేర్కొన్నటువంటి సమస్యకు సంబంధించి మనం ఏం చేస్తాం? పరికల్పనను రూపొందించుకోవడం అన్నది జరుగుతుంది. ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్, పాఠ్య పుస్తకాలు, ఇతర గైడు పుస్తకాలలో జవాబులు లేని గణిత ప్రశ్నలను ఉపాధ్యాయులు ఇంటి పనిగా ఇచ్చి
కాపీ కొట్టడాన్ని నివారించవచ్చు. వాళ్ళు ఏం చేస్తున్నారు, నువ్వు ఇంటి పని ఇస్తే నువ్వు టెక్స్ట్ బుక్లో నుంచి లేకపోతే ఆ గైడ్లో ఉన్నది ఇస్తున్నావు కాబట్టి సీదావాడు కాపీ కొడుతున్నాడు. మరి ఇక్కడ ఏం చేయాలి, నివారణ పరిష్కార మార్గం ఏం చేయాలి, టెక్స్ట్ బుక్లో లేనిది గైడ్లో లేని సమస్య ఇవ్వడం ద్వారా విద్యార్థిని ఆ కాపీ కొట్టకుండా నివారించేటువంటి అవకాశం అన్నది ఉంది. నెక్స్ట్ నంబర్ 4 చర్యాత్మక కార్యక్రమం, 4వ సోపానం. ఏవైతే మనం పరిష్కార మార్గాల్ని ఊహించి రాసుకున్నామో ఒకటి కంటే ఎక్కువగా, ఇక్కడ ఏం చేస్తాం, ఆ రాసుకున్నటువంటి ప్రతి పరిష్కార మార్గాన్ని ఏం చేస్తాం, అమలుపరుస్తాం, అన్వయిస్తాం, కార్యక్రమాన్ని నిర్వహించడం అన్నది జరుగుతుంది. అయితే ఈ యాక్షన్ రీసెర్చ్లో చర్యాత్మక పరిశోధనలో ఇదే అన్నిటికంటే కీలకమైనటువంటి సోపానం. మనం ఏవైతే చర్యాత్మక పరికల్పనలు అనుకున్నామో అవి అమలుపరిచి అవి ఎంతవరకు సమస్యను పరిష్కరించగలిగింది అన్న సమాచారాన్ని ఆధారాలతో సహా సేకరించాలి. ఇందుకు గాను మనం ఏం చేయాలి, ఒక చర్యాత్మక ప్రణాళికను రూపొందించుకోవాల్సి ఉంటుంది. ఇది 4వ స్టెప్. నెక్స్ట్ 5వ స్టెప్ ఏంటి, చర్యాత్మక కార్యక్రమ మూల్యాంకనం. అంటే అమలు చేసాం కాబట్టి ఏం చేయాలి, ఇక్కడ మూల్యాంకనం చేయాలి. ఎలా చేస్తాం, గణిత పాఠ్య పుస్తకంలో అనేక రకాలైనటువంటి పాఠ్యాంశాలపై పైన పేర్కొన్నటువంటి విధంగా ఏం చేసినాం, చర్యాత్మక కార్యక్రమాన్ని ఆచరించినాం, అమలు చేసినాం. ఈ విధంగా అనేక రకాలైనటువంటి గణిత అంశాలకు తాము సూచించినటువంటి పరిష్కారం ఏ విధంగా ఉపయోగపడుతుందో పరిశీలించాలి. ఇది ఎంతవరకు కాపీ కొట్టే అలవాటును మాన్పించగలదో అన్న అంశాన్ని పర్యవేక్షించగాలి. ఇందుకు గాను పాఠ్య పుస్తకం నుంచి, గైడ్ పుస్తకాల నుంచి కొన్ని సమస్యలను ఇంటి పనిగా విద్యార్థులకు ఇవ్వాలి. విద్యార్థులకు ఇచ్చినటువంటి ఇంటి పనిని ఏ విధంగా చేసుకొని వచ్చారో పరిశీలించి సమాచారాన్ని సేకరించాలి. ఆ విధంగా సేకరించిన సమాచారాన్ని ఉపయోగించి తాము పేర్కొన్న చర్యాత్మక పరికల్పనను ఆమోదించడమో లేదా చిన్న చిన్న మార్పులతో మరలా పరిశోధనను కొనసాగించడమో చేయాలి. పరికల్పన రాసినాం, అమలుపరిచినప్పుడు మూల్యాంకనం చేసినాం. మూల్యాంకనం చేసిన తర్వాత మనం ఏదైతే పరికల్పన అనుకున్నామో అది కరెక్ట్ అనుకున్నప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తాం. ఒకవేళ అది కరెక్ట్ కాదు అనుకున్నప్పుడు మళ్ళీ ఏం చేస్తాం, ఇంకో కొత్త పరికల్పన అమలుపరుస్తాం. ఇలా రాసుకున్నటువంటి పరికల్పనలు అన్నీ అయిపోయినాయి అనుకున్నప్పుడు మళ్ళీ ఏం చేస్తాం, కొత్తగా ఇంకొన్ని పరికల్పనలు రాసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇలా సత్ఫలితాలు పొందడానికి అవసరమైనటువంటి అన్నిసార్లు తమ సమస్యకు పరిష్కార మార్గం కనుక్కునేంత వరకు శాస్త్రీయ పద్ధతిలో చర్యాత్మక పరిశోధన కొనసాగుతూనే ఉండాలి. కొన్ని సందర్భాల్లో మనం పేర్కొన్నటువంటి పరికల్పనలు తిరస్కరించడం జరుగుతుంది. మరి అలాంటి సందర్భాల్లో మళ్ళీ ఏం చేయాలి, కొత్తగా సరి అయినటువంటి పరికల్పనలు పేర్కొని చర్యాత్మక పరిశోధనను మళ్ళా సైకిల్ రూపంలో చేపట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ అండ్ లాస్ట్ సోపానము, ఫలితాల కొనసాగింపు ఇతరులతో పంచుకోవడం. సో పై విధంగా మనం మూల్యాంకనం చేసిన తర్వాత చర్యాత్మక పరికల్పన ఫలితాలను తన బోధన అభ్యసన కార్యక్రమాలలో వాడుకోవడమే కాకుండా తన పరిశోధన ఫలితాలను తన సహచరులతో అంటే ఇతర ఉపాధ్యాయులతో పంచుకోవాలి. తన సహచరులకు కూడా ఇలాంటి సమస్యలే ఉన్నప్పుడు తన పరిశోధన ఫలితాలను వారిని ఉపయోగించమని కోరుకోవాలి. వారికి ఇది ఎంతవరకు ఏ విధంగా ఉపయోగపడిందో పర్యవేక్షించాలి. అంతేకాకుండా తాను చేపట్టినటువంటి పరిశోధనను క్రమబద్ధంగా సవివరంగా నివేదిక రూపంలో నిక్షిప్తపరచాలి. సో ఈ విధంగా చర్యాత్మక పరిశోధనను క్రమ పద్ధతిలో చేపట్టాల్సి ఉంటుంది. అయితే ఈ చర్యాత్మక పరిశోధన చేయాలి అనుకున్నప్పుడు ఆ చర్యాత్మక పరిశోధనలో వేటిని మనం సమస్యలుగా తీసుకోవాల్సి ఉంటుంది, దాని యొక్క పరిధి ఏంటి? సో క్షేత్రస్థాయిలో పాఠశాలకు సంబంధించినటువంటి అన్ని అంశాలను చర్యాత్మక పరిశోధనకు సంబంధించినటువంటి అంశాలే. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, పర్యవేక్షకులకు, బోధనా పద్ధతులకు, అభ్యసన పద్ధతులకు, విద్యా ప్రణాళికకు, మూల్యాంకనానికి, పాఠశాల నిర్వహణకు, పాఠశాల సమాజ పరస్పర సహకారానికి సంబంధించి అనేక రకాలైనటువంటి అంశాలపై ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి దేన్ని చేపట్టవచ్చును?
చర్యాత్మక పరిశోధనను చేపట్టవచ్చును. మరి ఇక్కడ ఈ చర్యాత్మక పరిశోధనకు సంబంధించినటువంటి వేటిని సమస్యలుగా తీసుకోవచ్చు. దీంట్లో నంబర్ 1 విద్యార్థులకు సంబంధించినటువంటి సమస్యలు ఏంటి అంటే అభ్యాసకుల ప్రేరణ, అభ్యసన శైలి, స్మృతి, అవధానం, విస్మృతి, నిమగ్నత అంటే దీన్ని కాన్సంట్రేషన్, బోధనా అభ్యసన ప్రక్రియలో అభ్యాసకుల భాగస్వామ్యం, సమూహ గతిశీలత తదితర అంశాలలో చర్యాత్మక పరిశోధన చేపట్టవచ్చు. సో ఇక్కడ కొన్ని ఈ విద్యార్థులకు సంబంధించినటువంటి కొన్ని పరిశోధన సమస్యల్ని కూడా ఇవ్వడం జరిగింది. విషయ అవగాహనలో అభ్యాసకుల సమస్యలు, అభ్యాసకుల విద్యా సంబంధిత సమస్యలు, అభ్యాసకుల యోజనాపరమైన సమస్యలు, ఇంటి పని చేయడంలో సమస్యలు, ఆంగ్లంలో స్పెల్లింగ్ తప్పులు చేయడం, ఉచ్చారణ దోషాలు, అభ్యాసకుల సాధనను పెంచడానికి విద్యార్థుల క్రమశిక్షణ సమస్యలు, విద్యార్థుల పఠన సమస్యలు, విద్యార్థుల చేతిరాత సమస్యలు, ఇవన్నీ కూడా మనం చర్యాత్మక పరిశోధన కింద చేపట్టవచ్చు. నెక్స్ట్ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి సమస్యలు, ఉపాధ్యాయుల సామర్థ్యాలు, నిబద్ధత, నిష్పాదన స్థాయిలు, బోధనా శైలి, ప్రేరణ, విద్యార్థుల పట్ల వైఖరులు, సమైక్య విద్య, సహిత విద్య పట్ల వైఖరులు, వైకల్యం గల వారి పట్ల వైఖరులు, భావ ప్రకటన సామర్థ్యాలు, విలువలు మొదలైనటువంటి అంశాలపై చర్యాత్మక పరిశోధనను చేపట్టవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఇక్కడ ఒక ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి సమస్య అనుకున్నప్పుడు మిత వ్యయరహిత బోధనా సామగ్రిని తయారు చేయడంలో సమస్యలు అంటే తక్కువ ఖర్చుతో ఖర్చు లేకుండా బోధనాభ్యసన సామగ్రిని తయారు చేయడంలో వచ్చేటువంటి సమస్యలు. దీన్ని ఒక సమస్యగా తీసుకొని చర్యాత్మక పరిశోధన ద్వారా దీనికి పరిష్కార మార్గాన్ని కనుక్కోవాల్సి ఉంటుంది. అంటే అక్కడ ఉన్నటువంటి సోపానాల్ని అమలు చేయడం ద్వారా. మరి ఇక్కడ ఏమేమి తీసుకోవచ్చు సమస్యలు, కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇక్కడ తీసుకోవడం జరిగింది. సహచరులతో కలిసి పనిచేయడంలో సమస్యలు, జట్టు బోధన, నూతన పాఠ్యాంశాలను బోధించడంలో సమస్యలు, విద్యార్థుల తల్లిదండ్రులతో సమస్యలు. నెక్స్ట్ మూడవది బోధన పద్ధతులకు సంబంధించినటువంటి సమస్యలు, ప్రకల్పన పద్ధతి, సమస్య పద్ధతిని వినియోగించడంలో, బోధనా సామగ్రిని ఉపయోగించడంలో, నవీన పద్ధతులను వాడడంలో, విద్యార్థి కేంద్రీకృత పద్ధతులను ఉపయోగించడంలో ఉన్న సమస్యలను చర్యాత్మక పరిశోధన ద్వారా పరిష్కారాల్ని కనుక్కొనవచ్చును. మరి ఇక్కడ ఈ బోధనా పద్ధతులకు సంబంధించి సమస్యలకు ఎగ్జాంపుల్స్ ఇవి. కంప్యూటర్ అసిస్టెడ్ బోధనను వాడడంలో సమస్యలు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో సమస్యలు, దృశ్య శ్రవణ ఉపకరణాలను వాడడంలో సమస్యలు, దృశ్య అంటే చూసేటివి, శ్రవణ అంటే వినేటివి, చాక్ బోర్డుపై రాయడంలో సమస్యలు, వీటన్నిటిని కూడా సమస్యలుగా తీసుకొని చర్యాత్మక పరిశోధనను చేపట్టవచ్చు. ఇది మనం ఈరోజు నేర్చుకున్నటువంటి టాపిక్ యాక్షన్ రీసెర్చ్ చర్యాత్మక పరిశోధన. అయితే ఈ చర్యాత్మక పరిశోధన మనకు బిఎడ్ ఫస్ట్ సెమిస్టర్లను కాదు, బిఎడ్కు సంబంధించినటువంటి 4th సెమిస్టర్లో యాక్షన్ రీసెర్చ్ అనేటువంటి ఒక రికార్డు ఉంటుంది. ఆ రికార్డ్ రాయడానికి ఇదే మనకు బేస్. సో కాబట్టి ఖచ్చితంగా అందరూ జాగ్రత్తగా వినండి, చూడండి, నోట్స్ రాసుకోండి. ఎవరైనా కొత్త వారు ఈ క్లాసును వింటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే బిఎడ్కు సంబంధించినటువంటి జనరల్ పేపర్స్ అన్నిటినీ కూడా నేను యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది రాబోయేటువంటి భవిష్యత్తులో. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసినటువంటి వ్యక్తులకు కూడా షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. థ్యాంక్ యూ. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ టాపిక్ మొత్తాన్ని మీరు విన్నట్లయితే ఒకటి మీరు ఎగ్జామ్లో కంఫర్టబుల్గా ఆన్సర్ రాస్తారు, రెండవది మీకు 4th సెమ్లో యాక్షన్ రీసెర్చ్ రికార్డ్ అనేది రాయడం చాలా ఈజీ. సో థ్యాంక్ యూ. సో దిస్ ఈజ్ ద టుడేస్ టాపిక్.